మార్నింగ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నామని మీరు ఫాలో అవుతున్నాను అనుకుంటున్నాను. మరి నేను ఇచ్చిన హోంవర్క్లు అలాగే లెసన్ చెప్పే విధానం అంతా చూసుకుంటున్నారని, నోట్స్ అది ఫాలో అప్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మరి ఇప్పటికి మనం 3 క్లాసుల్లో 3 లెసన్లు చెప్పుకున్నాం. ఇవాళ ఉపవాసక్ చెప్పుకున్నాం. ఉపవాచక్ లెసన్ చెప్పుకుందాం టుడే. ఓకే చిల్డ్రన్స్, చూడండి ఫస్ట్ उपवाचक लेसन शांति की राह में। शांति की राह में, शांति की राह में अर्थ क्या है? शांति की राह में हमें मन में शांति रहना वाले हैं और सभी काम करने के लिए शांति होता है और पढ़ाई में और सभी कार्यों के शांत रहते हैं. ఓకేనా? మనం చేసే ప్రతి పనిలో పీస్ఫుల్గా ఉండాలి. అలాగే మనం చదువుకునే చదువులో పీస్ఫుల్గా ఉండాలి. అలాగే మన కుటుంబంలో, మన ఇంట్లో, స్కూల్లో పీస్ఫుల్గా ఉండాలి. మన మైండ్ని ఎప్పుడు పీస్ఫుల్గా ఉంచుకోవాలి. ఓకేనా? శాంతికి రాహ్ మే, శాంతి అనే దారిలో నడిస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ లెసన్. ఇది ఉపవాచక లెసన్ అమ్మ. ఉపవాచక లెసన్ కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. ఉపవాచక లెసన్స్ నుంచి కూడా మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది కూడా మనం చదువుకుని అర్థం చేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్స్? ఓకే, లెసన్ చూడండి అమ్మా. यदि हमारे पास दुनिया का सारा वैभव और मुख्य साधन उपलब्ध है. అది ప్రపంచంలో మనకి ఈ యొక్క సారా వైభవ్, అన్ని వైభవాలతో పాటు మనకి ముఖ్య సాధనమైనది ఏంటంటే శాంతి కూడా ఒక వరం. అన్ని సాధనాలు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాప్తి మనకి. దాంతోపాటు మన దగ్గర ఇంకేముండాలి? శాంతి అనేది కూడా ఒక వరం. పరంతు శాంతి నహీ హై తో వైసే సుఖ్ సాధన వ్యర్థ హై. ఒకవేళ ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటి వైభవాలన్నీ ఉన్నప్పటికీ కూడా శాంతి లేకపోతే అవన్నీ వ్యర్థమే కదా. ఓకే, संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं. ప్రపంచం, సంసార్ మానే దునియా ప్రపంచంలో హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. రహైతో సబ్కా ఏక్ హీ ఉద్దేశ్య హై శాంతి హై. ఎవరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఏముండాలి? పీస్ఫుల్ అనేది ఉండాలి. ఒక పీస్ఫుల్ అనేది, ఒక మనసుకు శాంతి అనేది ఉండాలి అని ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. सबसे पहले तो हमें यह जान के लेना चाहिए कि శాంతి क्या है. అసలు మనం చేసే ప్రతి పనిలోని కూడా మనకి శాంతి కావాలని కోరుకుంటాం. మరి శాంతి అంటే ఏంటి? శాంతి का केवल यह अर्थ नहीं है कि मुख से चुप रहे. కేవలం శాంతి అనేది మనకి మనం సైలెంట్గా ఉంటే అది శాంతి కాదు. ఎలా ఉండాలి? अपितु मन को नियंत्रण कर हमें उससे बुराई को रास्ते पर चलने में रोकने ही वास्तविक शांति है. మన యొక్క మనస్సును ఎప్పటికప్పుడు మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండి మనం ఎటువంటి చెడు మార్గాల్లోకి వెళ్లకుండా ఉండడం అనేది మన యొక్క శాంతి. అర్థమవుతుందా పిల్లలు? इसलिए जहाँ शांति है, ఎక్కడైతే శాంతి ఉంటుందో వహా సుఖ్ హై, అక్కడ సుఖము ఉంటుంది. జహా సుఖ్ హై వహీ స్వర్గ హై. ఎక్కడైతే సుఖం ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. సుఖం ఉన్న కాడే ఉంటుంది స్వర్గం ఉంటుంది. స్వర్గం ఉన్న కాడే ఉంటుంది శాంతి ఉంటుంది. ఓకే, వహీ దునియాకే శ్రేష్ఠ సాధన హై. అది ఎక్కడైతే శాంతి ఉంటుందో అదే ప్రపంచంలో గల గొప్ప స్థానము. యుద్ధ దుఃఖ లాలచ్ और सभी पीड़ाओं के मिटाना के एकमात्र साधन है. ప్రతి యుద్ధ దుఃఖ లాలచ్, మనకి ప్రతి ఒక్కరికి కూడా హ్యూమన్ బీయింగ్స్కి యుద్ధాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అలాగే నిరాశలు, నిస్పృహలు, అలాగే అత్యాశలు ఇవన్నీ ఉన్నప్పటికీ సభీ పీడాకి ఇవన్నీ కూడా ఏంటమ్మా? మనలో ఉన్నటువంటి దుర్గుణాలు కే మిఠానేకే ఏకమాత్ర సాధన హై శాంతి. ఇవన్నీ మనం తరిమి కొట్టాలంటే మనలో ఏముండాలి? పీస్ఫుల్ అనేది ఉండాలి. ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీదా సక్తే హై. ఈ యొక్క శాంతి అనేది ధన్ దౌలత్ మన యొక్క డబ్బు ధనముకి సరిలేనిది కదా.
నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ధన్ దౌలత్ కే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై. ఈ దీనితో మనం ముడిపెడుతూ ఉంటాము, దేంతో ఖరీదు కడుతూ ఉంటాము, దేంతో శాంతిని. అలా ఖరీదు కట్టకూడదు. కింటూ శాంతి నహి, దాంతో మనకి శాంతి రాదు. वही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए तत्पर हो रहे हैं. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా, గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా శాంతి కోసమే ఆలోచిస్తూ ఉంటాయి. శాంతిని మనం ఎలా రప్పించుకోవాలి, పీస్ఫుల్ అనేది మన దేశానికి ఎలా వస్తుంది, డబ్బుతో కొంటే వస్తుందా, డబ్బు ద్వారా వస్తుందా, లేదు. ఎలా రావాలి మన దేశానికి, మనకు శాంతి కావాలంటే మనం ఏం చేయాలి, దానికోసం యుద్ధాలు చేయాలా, యుద్ధాలు చేయక్కర్లేదు, ఏం చేయాలి. के लिए तत्पर हो रहे हैं. युद्ध के कभी शांति स्थापित नहीं हो सकती है. युद्धం ద్వారా శాంతి మనం నెలకొల్పగలమా? नहीं, बल्कि तभी देशों के बीच चर्चा एवं सहयोग के द्वारा శాంతి की स्थापना की जा सकती है. ప్రతి దేశంలో కూడా, ప్రతి దేశాల వాళ్ళు మనకి ఎన్నో అగ్రరాజ్యాలు, అగ్రదేశాలను ఇవన్నీ కూడా చర్చించుకున్నాయి. శాంతి అనేది మనం కొనుక్కోవాలా, ఏం చేయాలి, ఎలా వస్తుంది అనే దాని గురించి చర్చలు జరుపుకుంటూ ఉంటూ ఏం చేశారట, బల్కి సభీ దేశం కి బీచ్ చర్చకి సహయోగ కే ద్వారా శాంతికి స్థాపనకి जा सकते हैं. ఇలాగ ఈ విధంగా చర్చలు చేసుకుంటూ మనం మొట్టమొదట శాంతిని నెలకొల్పాలి. ఇసి ఉద్దేశ్య से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. అందుకే ఈ యొక్క ఉద్దేశంతో 24 అక్టోబర్ మంత్ 1945లో సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఐక్యరాజ్య సమితి ఏం చేసిందట, స్థాపన हुई. స్థాపించట इसकी मूल उद्देश्य की विश्व के सभी देशों में भी शांति की स्थापना करना है. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు కూడా శాంతి అనేదాన్ని నెలకొల్పాలి అని ఉద్దేశించింది. इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष नोबेल पुरस्कार भी दिया जाता है. ఎవరైతే శాంతి కోసం మనకి ఎక్కువగా ముమ్మరంగా ప్రచారం చేస్తారో, అటువంటి వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తారో, అటువంటి వాళ్ళు ఎవరైతే ముందుగా ఉన్నారో అటువంటి వాళ్ళకి భారత ప్రభుత్వం ఏమి అనుకుందట, కర్నా నహీ హై ఇస్ క్షేత్ర మే కార్య కర్నే కే वर्ष नोबेल पुरस्कार भी दिया गया है. అటువంటి వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా నోబెల్ పురస్కారాన్ని అందజేస్తుంది. शांति की स्थापना में अपने जीवन समर्पित करने वाले महान हस्तियां यहाँ उन्हीं से दो महान लोगों की महान कार्यों के बारे में दिया जा रहा है. శాంతి కోసం ఎవరైతే స్థాపించారో, ఎవరైతే శాంతి కోసం పోకలాడుతూ ఉంటారో అటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారట. మహాన్ లోగోं की महान कार्यों के बारे में, అటువంటి వాళ్ళు మహాన్ గొప్ప వ్యక్తులు, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా दिया जा रहा है. जिन्होंने अपने सारा जीवन अहिंसा शांति की सेवा और भाईचारों की स्थापना में लग दिया है. వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ నిరంతరం కూడా నాన్ వైలెన్స్, అలాగే పీస్ఫుల్, అలాగే సాక్రిఫైస్, అలాగే సర్వీస్ और బ్రదర్లీహుడ్ ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవన్నీ వారు స్థాపిస్తూ ఉంటారు అని మనకి శాంతికి రాహు ద్వారా చెప్పబడుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నెల్సన్ మండేలా. ఇప్పుడు మనం శాంతికి రాహు గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నెల్సన్ మండేలా. नेल्सन मंडेला कौन है? दक्षिण अफ्रीका के उपराष्ट्रपति है. छोड़ना मंडेला का नाम से विश्व भर में प्रख्यात सिद्धांत का पूरा नाम नेल्सन रोली हल्ला मंडेला था. ఈయన యొక్క నెల్సన్ మండేలా అనేవాడు ప్రపంచవ్యాప్తంగా కూడా గొప్ప సిద్ధాంతకారుడుగా ప్రఖ్యాతగాంచాడు. ఇతను పూర్తి పేరేంటమ్మా, నెల్సన్ రోలీ హలాహలా मंडेला था. इधर पूर्ति पेर नेल्सन रोली हलाहला मंडेला था. उनका जन्म 18 जुलाई 1918 को दक्षिण अफ्रीका में हुआ था. ఈయన ఎప్పుడు ఎక్కడ జన్మించారటమ్మా, 18 జులై మంత్ 1980లో దక్షిణాఫ్రికాలో ఈయన జన్మించారు. దక్షిణాఫ్రికా ప్రథమ అశ్వేత రాష్ట్రపతి తే. ఇతను దక్షిణాఫ్రికాలో మొట్టమొదటి నల్ల జాతీయుడు. శ్వేత్ అంటే తెలుపు, అశ్వేత్ అంటే నలుపు. ఇతను నల్ల జాతీయుడికి రాష్ట్రపతిగా ఈయన ఎన్నుకోబడ్డాడు. राष्ट्रपति बनाना से पूर्व में दक्षिण अफ्रीका में सदियों में चल रहे रंगभेद का विरोध करने वालों का अफ्रीका नेशनल कांग्रेस
और इसके सशस्त्र गृह వంఖోతోంకి సిజ్వే के అధ్యక్ష రహే. ఈయన ఫస్ట్ ఇవన్నీ కాకముందు ఏం చేసేవాడంటే రాష్ట్రపతి బనానాసే పూర్వకే, రాష్ట్రపతి అవ్వకముందు ఈయన ఏం చేసేవాడు, దక్షిణాఫ్రికాకే సదియోంకే చల్, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలందరితోటి కూడా రహే రంగుభేద్కి విరోధ్ కర్నే వాలే. అక్కడ వర్ణభేదములు ఎక్కువగా ఉండేవి. అంటే రంగుభేదం అంటే వర్ణభేదములు. ఈ యొక్క వర్ణభేదం గలవాళ్ళందరితోటి విరోధకులుగా ఈయన ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆఫ్రికాకి నేషనల్ కాంగ్రెస్ और इसके సదస్య గుట్, ఈయన ఆఫ్రికాలో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి దాంతో ఈయన సదస్య గుట్ ఉమఖాతోంకి సిజ్వేకే అధ్యక్ష రహే. ఉమఖాతోంకి సిజ్వే అనే దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. రంగుభేद विरोध के संघर्ष के कारण उन्होंने 27 वर्ष की రోబిన్ ద్వీప్ మే కారాగార్ మే బితాయా. ఈయన రంగుభేద విరోధిగా పనిచేసినటువంటి కారణంగా 27 సంవత్సరములు పాపం 27 ఇయర్స్ ఈయన ఏం చేశాడు పాపం 24 ఇయర్స్ 27 ఇయర్స్ ఈయన కారాగారంలో పెట్టారు. ఉన్ని కోయలా ఖనిక కామ్ కర్తా. ఈయన ఒక ఉక్కు బొగ్గు శాఖలో పనిచేస్తూ ఉండేవాడు. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. అలాగే ఈయన మళ్ళీ 1990లో శ్వేత సర్కార్ కే హుయే, మా తెల్లజాతి వాళ్ళ సర్కారంలో ఈయనకి సంఝౌతేకే బాద్ ఉన్హోనే నయే దక్షిణాఫ్రికా, వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళకి మళ్ళీ తర్వాత ఏం చేశారు, కొత్తది దక్షిణాఫ్రికాకే నిర్మాణ్ కియా, నయే కొత్త దక్షిణాఫ్రికాని నిర్మించి ఇచ్చారు. वे दक्षिण अफ्रीका के एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. ఇతను దక్షిణాఫ్రికాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా వర్ణభేద విరోధకుడుగా ఈయన గుర్తించబడ్డారు. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया है. కానీ అక్కడ దక్షిణాఫ్రికా అందరూ కూడా ఇతను ఏమని పిలిచేవారు, జన్మదిన, ఇతని యొక్క పుట్టినరోజు నాడు నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్, నెల్సన్ మండేలా బర్త్డే రోజును అంతర్రాష్ట్రీయ దివస్గా పరిగణించింది ఆ యొక్క ప్రభుత్వం. కే రూప్ మే మనానేకే నిర్ణయ కియా, అలాగా ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దక్షిణ అఫ్రికా కే లోగ్ మండేలా కో వ్యాపక రూప్ సే రాష్ట్రపిత మనాతే హై. దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన్ని ఏమని పిలిచేవారంటే రాష్ట్రపిత అని పిలిచేవారు. ఉన్హోనే లోకతంత్రకే ప్రథమ సంస్థాదక్, ఈ యొక్క అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యముడుగా ఆయన పేరుని చెప్పుకున్నాడు. పేజ్ నెంబర్ అమ్మ 18 తీయండి అమ్మా. और ఉద్ధారకర్త కే రూప్ మే దేఖా జాతా థా, మొత్తం ఆ ప్రజలందరినీ కూడా ఉద్ధరించే పరిపాలకుడుగా గుర్తించబడింది. దక్షిణాఫ్రికా మే ప్రాయ ఉన్కే మదీబా యహాకర్ బులాయా జాతా హై. దక్షిణాఫ్రికాలో అందరూ కూడా అతన్ని మదీబా అని పిలుచుకునేవారు. వహ శబ్ద బుజర్గోం కే లియే సమాన్ సూచక హై. ఈ శబ్దానికి అర్థం ఏంటంటే పెద్దవాళ్లను అలాగే గౌరవించేటందుకు పేరుగా దీన్ని మదీబా అని పిలుచుకునేవారు. उन्हें अब तक 250 में भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों में सम्मानित किया गया है. ఈయనకి ఇంచుమించుగా 250 అంటే 250 కంటే ఎక్కువగా కూడా రాష్ట్రీయ और ఇంటర్నేషనల్లో కూడా ఈయనకి పురస్కారాలు వచ్చాయి. सन 1993 में नोबेल शांति पुरस्कार 1993లో ఈయనకి నోబెల్ పురస్కారం కూడా వచ్చింది. భారతరత్న పురస్కార్ और सन 2008 में ఇంకా ఈయనకి భారతరత్న పురస్కార్ అనే అవార్డు 2008లో వచ్చింది. గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హుయి, గాంధీ శాంతి పురస్కారం ఈయనకి ఇచ్చారు. ఉన్కా స్వర్గవాస్ 23 नवंबर 2013 को हुआ था. ఈయన 23 నవంబర్లో 2013లో ఈయన మరణించారు. ऐसे महान शांति दूत के लिए निधन पर सारे विश्व को అపూర్వ శ్రద్ధాంజలి సమర్పిత్ కి. కానీ ఇటువంటి మహా వ్యక్తి చనిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రద్ధాంజలి ఘటించింది. इनका संघर्ष जीवन में हमें शांति की राह में चलने के लिए పత్ ప్రదర్శిత్ కర్తా. ఇటువంటి సంఘర్షణీయమైనటువంటి ప్రపంచంలో ఈయన శాంతి కోసం పాకులాడిన వ్యక్తిగా మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపబడ్డారు. నెక్స్ట్ చూడమ్మా, ఈ లెసన్ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి నెల్సన్ మండేలా కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మదర్ తెరీసా.
मदर तेरेसा कौन है? मदर तेरेसा हमको संसार में, दुनिया में माँ होता है। मदर तेरेसा एक ऐसा नाम है, मदर तेरेसा ने ఒక విశిష్టమైనటువంటి పేరు మనం అందరం విన్నాం, जो శాంతి, కరుణ, ప్రేమ, వాత్సల్య का पर्याय कहलाता है। ఆమె యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందట? ప్రేమకి, కరుణకి, అలాగే శాంతికి, వాత్సల్యానికి పర్యాయ పదాలుగా ఉంటుందట ఆమె యొక్క బిహేవియర్। అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తారట। ఐసి మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నేస్ घोंशा बोजाशुवु तेरेसा था। आमे पूर्ति पेरेंटी मदर तेरेसा का पूरा नाम क्या है? आग्नस गोंशा बोजाशुवु। मदर तेरेसा का पूरा नाम क्या है? आग्नस गोंशा बोजाशुवु तेरेसा था। उनका जन्म 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था। ఈమె ఎప్పుడు జన్మించారట? 26 జనవరి 1910లో ఈమె జన్మించారు। ఈవిడ ఎప్పుడు మరణించారు? మళ్ళీ 5 సితంబర్ 5వ తారీఖున 1997లో ఈమె మరణించారు। వయసేతో అయితే వే యుగోస్లావియా మూల్ की थी। ఈమె ఎక్కడ వాస్తవ్యురాలు? యుగోస్లావియా నుంచి వచ్చినటువంటి ఆవిడ। आगे चलकर सेवा की भावना में रत होकर भारत की నాగరికత స్వీకార్ కర్బీ। ఈమె భారతదేశానికి ఎన్నో సేవలు చేయాలని సేవా తత్పరతో ముందుకు వచ్చింది। భారత్కి నాగరికత, భారతదేశంలో సంస్కృతి సభ్యత సంస్కారం ఈమెను ఎంతగానో స్వీకరించింది। ప్రారంభమే उन्होंने అధ్యాపిక के रूप में काम किया। ఈమె జీవితంలో ఏదో సేవకురాలుగా సేవ చేయాలనుకుంది, కానీ ఫస్ట్లో ఈవిడ ప్రారంభంలో ఒక స్కూల్ టీచర్ काम किया, किंतु उनका सपना कुछ और ही था। కానీ ఆమె కళలు వేరువేరుగా ఉండేవి। सपना माने ड्रीम समा। ఆమె కళలు వేరే విధంగా ఉండేవి। अनाथों, गरीबों और रोगियों की సేవ करना चाहती थे। ఆమె పాపం లేని వాళ్ళని, అలాగే అనాథుల్ని, అభాగ్యుల్ని, అలాగే పాపం రోగ పీడితుల్ని వీళ్ళందరికీ కూడా సేవ చేయాలని ఈమె అనుకుంది, కోరుకుంది। इसलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की। ఈమె అనుకున్న విధంగానే 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే దాన్ని స్థాపించింది। उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं। దానిని స్థాపించిన తర్వాత అందరూ దాన్ని ఏమని పిలుస్తారట? నిర్మల హృదయ అని పిలుస్తారట। उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। ఈమె అది స్థాపించిన తర్వాత ఏం చేసింది? మొత్తం అందరికీ కూడా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అనాథులు, అభాగ్యులు ఉన్నారో, అలాగే ఎవరైతే రోగ పీడితులు ఉన్నారో వాళ్ళకి మాత్రం సేవ చేయాలని అనుకుంది। सन 1970 तक वे गरीबों और असहयोग के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई। ఈమె 1970లో ఎవరైతే బాగా లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అసహయోగం అంటే అభాగ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సంస్థ నుంచి ఎన్నో కార్యాలు చేయాలని నిర్ణయించుకుంది। सन 1979 में उन्हें नोबेल पुरस्कार, ఈమెకి 1970లో నోబెల్ పురస్కారం లభించింది। सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। అలాగే 1980లో ఈమెకు భారత రత్న అనే పురస్కారం లభించింది, గౌరవించింది భారత ప్రభుత్వం। उन्होंने कतनी से कहीं करने को अधिक महत्व दिया। ఈమె ఎన్నో 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 కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు మన భారతదేశంలో। इसलिए वे हमेशा कहा करती थी, ఈమె ఎల్లప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छा है। इसका अर्थ क्या है తెలుగు में? ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న। మళ్ళీ చెప్తాను చూడమ్మా, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छा है। ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని ఈవిడ మనకి ఒక ప్రోవర్బ్ చెప్తూ ఉండేది। నెక్స్ట్, మాతృమూర్తి
करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है। అయితే ఆమె ఈ యొక్క ప్రోవర్బ్ను సార్థకతం చేసుకుంది. మాతృమూర్తి అయినటువంటి కరుణామయి అయినటువంటి మదర్ తెరేసా ఈ యొక్క చెప్పినటువంటి తను చెప్పినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుతమైనటువంటి ఈ ప్రోవర్బ్ను ఆమె సార్థకతం చేసుకుంది. नेक्स्ट दिखाया है कि मानव सेवा ही माधव सेवा है। मानव सेवा ही मानव सेवा है का अर्थ क्या है? मानव सेवा ही मानव ह्यूमन बीइंग से अनेक गरीबों होता है और रोग होता है। इसका अनेक लोगों के हम देखते हैं, इसी लोगों को सहायता कर लिया होता है ना, इसी मानव सेवा की सहायता कर लिया जाता है। ఎవరైతే రోగులకు వృద్ధులకు అభాగ్యులకు సేవ చేస్తారో వాళ్ళే అటువంటి భగవంతుడికి సేవ చేసుకున్నట్లే అని ఈమె చెప్తూ ఉండేది. అదేనమ్మ దాని యొక్క మీనింగ్, మానవ సేవా హి మాధవ సేవా హై. नेक्स्ट परोपकार के पथ पर चलने वालों ही వాస్తవిక జీవన్ మిల్తా హై. ఎవరైతే ఎదుటివాడికి సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాస్తవికంగా ఇలా చేస్తూ ఉంటారు. आज वे हमारे बीच नहीं रही, కానీ ఆమె వేళ మన మధ్య లేదు, లేనప్పటికీ కూడా किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने के राह दिखाते हैं. ఆమె ఈ మధ్య మన మధ్య లేనప్పటికీ కూడా మనం ఆమె చేసినటువంటి పనులను, ఆమె యొక్క ఆలోచనను, అలాగే ఆమె చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను, మంచి మంచి గుణాలను మనమందరం కూడా ఎలాగ ఒక దివ్య జ్యోతిలో వెలిగిపోతున్నటువంటి మదర్ తెరేసా గురించి ఈరోజు మనందరం కూడా మన లెసన్లో చెప్పుకునే అవకాశం, మరి మీ పిల్లలందరికీ కూడా ఈవిడలాగే మనకు కూడా మంచి పరోపకారి గుణం కలిగి ఉండాలని, ఎదుటివాడికి సహాయం చేసే తత్వం కలిగి ఉండాలని దీని ద్వారా మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నానమ్మా. ఈ లెసన్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడమ్మా. బోర్డు మీద నేను క్వశ్చన్స్ రాసాను చూడండి అమ్మా ఒక్కసారి. ఉపవాచ క్లాస్ నుంచి మనం ఏమేమి చెప్పుకున్నామమ్మా? शांति की राह में, शांति की राह में फर्स्ट सेकंड नेल्सन मंडेला, థర్డ్ ఏం చెప్పుకున్నా మదర్ తెరేసా. ఓకే, ఈ మూడింటి నుంచి మనం 3 క్వశ్చన్స్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. శాంతి की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. అసలు శాంతి కోసం మనం ఒక పరిభాష చెప్పుకుందాం, మనం ఒక 4 వాక్యాలు చెప్పుకుందాం అని ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ఆన్సర్ చూడమ్మా. शांति हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन है, परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है, शांति है. शांति का केवल यह अर्थ नहीं है कि सुख से चुप रहे, अपितु मन के नियंत्रण कर उसे बुराई को रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. ఒకసారి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండమ్మా. शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. ఇప్పుడు ఆన్సర్ చెప్పండమ్మా. शांति हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन है, परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है, शांति है. शांति का केवल यह अर्थ नहीं है कि सुख से चुप रहे, अपितु मन के नियंत्रण कर उसे बुराई को रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. नेक्स्ट सेकंड क्वेश्चन, नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है. आंसर, नेल्सन मंडेला के जीवन से हमें संदेश मिलता है कि जो कुछ अपना सिद्धांत है उसकी साधना में हमें निरंतर कार्यरत होना चाहिए. अपने देश के लिए, अपने जनता के लिए, अपने अधिकारों के लिए लड़ते रहना चाहिए. नेक्स्ट थर्ड क्वेश्चन जोड़ना. मदर तेरेसा ने अपने जीवन में कार्य सिद्ध कर दिखाया है. मदर तेरेसा प्रेम, शांति, करुणा, वात्सल्य का पर्याय रूप है. महान माता मदर तेरेसा का पूरा नाम आग्नेस गोंशा बुजाक्षु तेरेसा था. वैसे तो
ఆపు యుగేస్లేవియా మూల్ఖేతి. ఓకేనమ్మా, అందరికీ అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయాలి, నోట్స్లో రాసుకోవాలమ్మా. ఈ 3 క్వశ్చన్లు నోట్స్లో రాసుకోవాలి. అదే హోంవర్క్ అమ్మ ఇవాళ. అర్థమవుతుందమ్మా అందరికీ? నోట్స్లో రాసుకోండమ్మా. హెచ్డబ్ల్యూలో రాసుకోండి. హెచ్డబ్ల్యూలో ఏంటమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది హెచ్డబ్ల్యూలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 1, 2, 3. 1 time read and write. ఓకేనమ్మా, ఈ క్వశ్చన్స్ నీట్గా చదువుకోవాలి, నీట్గా రాసుకోవాలి. మీ అందరికీ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మరి నేను నీట్గా రాసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్స్? బాయ్ చిల్డ్రన్స్.